वनापट्टी एमएलए टी मेघा रेड्डी ने कहा कि कांग्रेस हुकूमत की जानिब से जियो नंबर 9 के तहत मुकामी इदारों में 42% BC रिजर्वेशन फराहम करना मुल्क की तारीख में ये एक अहम संगमेल है। उन्होंने बताया कि ये एजाज़ सिर्फ कांग्रेस पार्टी को हासिल है और गुज़िश्ता असम्बली इंतखाबात में कांग्रेस की जानिब से BC डिक्लेरेशन के वादे के मुताबिक ये फ़ैसला अमल में आया। उन्होंने ख़बरदार किया कि अगर BRS और BJP रिजर्वेशन को अदालत में चैलेंज करेंगी तो BC अवाम इन्हें सबक सिखाएंगे। उन्होंने अवाम से अपील की है कि बल्दियाती इंतखाबात में कांग्रेस उम्मीदवारों को कामयाब करें और BC तबके के इत्तेहाद को बरकरार रखें ताकि मुखालिफिन की साजिशें नाकाम हो सकें। तेलंगाण चरित्रलो భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయం ధైర్యంగా తీసుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వనపర్తి ప్రజల తరపున ఇక్కడ కూర్చున్న మా BC నాయకులందరూ మేము ఆయనకు అభినందనలు తెలియజేసుకుంటున్నాం। దాంతో పాటు మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం నిన్న ఇచ్చిన జీవో నెంబర్ 9 దానికి అంతకు ముందు ఎలక్షన్ల కంటే ముందు కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు రాహుల్ గాంధీ గారు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ప్రతి విలేజ్ లో ప్రతి ఎక్కడెక్కడ ఆల్ట్ అవుతున్నాడో ఎక్కడెక్కడ మాట్లాడుతున్నాడో దానిలో అక్కడున్న నాయకులే అక్కడున్న ప్రజల అభిప్రాయాలు తీసుకున్నప్పుడు అక్కడ మేమెంత మాకెంత మేము ఎంతమంది ఉన్నా మా లెక్కలు తెలుసండి, మాకు లెక్కలు తెలిసిన తర్వాత మాకు ఎడ్యుకేషన్లు ఏమిస్తారు, ఎంప్లాయ్మెంట్లు ఏమిస్తారు, రాజకీయాలు ఏమిస్తారు అనే దాని మీద ఆయనకు ఒక క్లారిటీ వచ్చింది పాదయాత్ర చేసేసరికి। దాన్ని భారతదేశంలో అప్పుడే మన తెలంగాణ ఎలక్షన్ వచ్చింది, కామారెడ్డిలో గౌరవ AICC అధ్యక్షులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మా అప్పుడున్న PCC ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ నాయకులందరూ CLP లీడర్ భట్టి గారు అందరూ కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మేము అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ BC డిక్లరేషన్ కులగణన అనేది మేము ఫస్ట్ తీసుకొచ్చి మొత్తం స్కానింగ్ లాగా జీరాక్స్ లాగా 1,05,000 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులను పెట్టి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఎవరైనా మిగిలిపోతే కూడా మళ్ళీ వాళ్ళకి నోటీసులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి పోయి పర్ఫెక్ట్ గా అంటే ఒక జీరాక్స్ తీసినట్లు తీసి ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఆ కులగణన అయిన తర్వాత ఆ బిల్లును అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం। బిల్ పాస్ చేసినప్పుడు అప్పుడున్న అధికార పక్షం మేము అధికార పక్షం ప్రతిపక్షం అంతకు ముందున్న అధికార పక్షం మాకు ఈ డౌట్ ఉంది అంటే మీరు ఏ డౌట్లు చెప్పినా మనలకు అందరికీ ఏమి ఇబ్బంది కాకూడదు అన్ని స్వీకరిస్తాం, మేము మీలాక బుల్డోజ్ చేయము, మీలాక ఇంతకు ముందు ఆ 9.5 సంవత్సరాలు మీలాక మేము మోసం చేయము, పేపర్ మీద ఒకటి చూపించిండ్రు, రిజర్వేషన్ ఇచ్చేసరికి ఒకటి చేసినారు, మీరు BCలకు కానీ మిగతా అన్ని కులాలకు అన్యాయం చేశారు, సో మీరు ఎంతసేపు మాట్లాడతారు మా స్పీకర్ గారు మా CM గారు వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ సలహాలు తీసుకొని కొన్ని యాడ్ చేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసినాం। దాని తర్వాత క్యాబినెట్ పెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, చట్టం తీసుకొచ్చినాం। దాన్ని తీసుకొచ్చిన తర్వాత గవర్నర్ గారికి మేము మా CM గారు మా BC సంక్షేమ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఆ బృందం పోయి ఆ సబ్ కమిటీ వెళ్ళి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ గారికి ఇచ్చినాం। గవర్నర్ గారికి ఫస్ట్ ఒకసారి ఇచ్చినాం, జనరలీ ఆ ఫైల్ ఇన్ని రోజులలో సంతకం పెట్టాలని ఉంటుంది, రాష్ట్రపతి గారికి పంపించినా నా చేతులు ఏం లేదని గవర్నర్ గారు చెప్తే మా ముఖ్యమంత్రి గారు మా క్యాబినెట్ మేము అందరం ఎమ్మెల్యేలను పోయి MLC నాయకులు PCC నాయకులు అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం। సో అక్కడ 8 మంది BJP ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కావాలని ఆ బిల్లు క్లియర్ చేస్తలేరు, మాకు సపోర్ట్ చేస్తలేరు, ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని మేము అందరం వెళ్ళి అందరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్ టు CM గారి నుంచి మిగతా ఎమ్మెల్యే వరకు MLC వరకు అందరం పోయి ధర్నా చేసినప్పుడు ఆ BJPలకు ప్రేమ ఉంటే మీరు బిల్ పాస్ చేయండి అంటే మాతో పాటు ఢిల్లీలో ధర్నాకు రండి అని మేము పిలిచినాం, రాకపోతే సరే అక్కడ ధర్నా చేసిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ ఇంకొక సెకండ్ ఆప్షన్ ఆ నిపుణుల దగ్గర న్యాయ నిపుణుల దగ్గర తీసుకొని 3 ఆఫ్ ద హౌస్ అంటే అసెంబ్లీ ఆ 3ని బట్టి కూడా మళ్ళీ ఒక చట్టం చేయాలని ఒక క్లాజ్ ఉంటే ఆ 3 ఆఫ్ ద హౌస్ కూడా ఆ చట్టం కూడా చేసేసి మళ్ళీ గవర్నర్ గారికి పంపించినాక గవర్నర్ గారు ఏం నిర్ణయం తీసుకోలేదు। సో ఇవన్నీ అయిన తర్వాత ఒక డెడికేషన్ కమిటీ వేసేసి దీన్ని ఎట్లా చేయాలి న్యాయ నిపుణులతో తీసుకొని అందరి దగ్గర మాట్లాడి నిన్న డేట్ల జీవో నెంబర్ 9 ఈ BCల కోసం గౌరవ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జీవో వచ్చింది। దాన్ని ఈరోజు మిగతా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు మిగతా అన్ని డిపార్ట్మెంట్లకు ఇచ్చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రిజర్వేషన్ మొన్న
2011 ప్రకారం అప్పుడున్న పాపులేషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ రిజర్వేషన్లు అట్లే పెట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది కాకుండా మిగిలిపోయిన దానిలో పర్సంటేజ్ మిగిలిన దానికి 42% బీసీలకు రిజర్వేషన్ ఖరారు చేసి కలెక్టర్స్ అందరూ గవర్నమెంట్కి పంపిస్తే గవర్నమెంట్ నేను ఈవినింగ్ జీవో ఇచ్చింది. సో ఇప్పుడే కలెక్టర్ అన్ని జిల్లాల 33 జిల్లాల కలెక్టర్లలో మన డిప్పు తీస్తా ఉన్నారు. ఆ మహిళల వాళ్ళకు కూడా సగం భాగం ఉంటుంది కాబట్టి అది కూడా ప్రాసెస్ చేసి అక్కడ పంపించిన తర్వాత మిగతా జడ్పీ చైర్మన్లకు సంబంధించిన అవన్నీ ఈరోజు ఈవినింగ్ వరకు ఒక ప్రాసెస్ అంతా అయిపోతుంది. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కు మన స్టేట్ గవర్నమెంట్ మేము మా నిబద్ధత చాటుకొని మేము చెప్పినట్లు మా సీఎం గారు చేసినట్లు మా తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం చేసినట్లు సో మేము రిజర్వేషన్లు మీరు ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇచ్చేసి మీరు ఎలక్షన్లకు పోవాలని చెప్పాలన్నది మా పార్టీ ఉద్దేశం, మా రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం.